చైర్మన్ గాను దానికి సంబంధం ఎన్ని నేను మిమ్మల్ని అడగలేదు, దాన్ని ఒక విషయం చెప్తున్నా, దేవుడు మంచోడే. కింద పోతారు వరం ఇవ్వాలి కదా మాకు. దేవుడు మంచోడు కాదు, మేము ఎప్పుడు అనలా. దేవుడు మాత్రం మంచోడే. పోతారు వరం ఇవ్వలేదు కదా సార్ మాకు. మీరు అది అర్థం చేసుకోండి మమ్మల్ని. లేదు మిమ్మల్ని కించబడడం కూడా కాదు. మీరు ఏనాడు కూడా మాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. మీరు చేస్తాననే మాట కానీ చేయననే మాట మీ నోటంటే రావా? అది నేను ఈ 10 మందిలో కూడా నేను చెప్పగలుగుతా. కానీ దేవుడు వరమెత్తాడు, పోదారులో వరవట్లే మాకు. అంతే మరి. ఇప్పుడు దేవుడి దగ్గర కలవాలంటే పోదారులో వరం తీసుకోవాలి మేము. ఇప్పుడు ఫోన్ చేయమంటున్నాను. ఒక లైన్ మ్యాన్ కూడా మా మాట అనుకోరా సార్, లైట్ పోయింది సార్, నేను మా పండుగలు బొచ్చులు పనులు ఉన్నాయి, అవి చూసుకోవాలా మీరు చూసుకోవాలా? ఒక ట్యాంకర్ ఆగండి, ఒక ట్యాంకర్ ఫోన్ చేస్తున్నాను సార్, ఒక నెంబర్ ఇచ్చారు, లేకపోతే ఏ మేడం నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ఫోన్ చేస్తా మాకు పంపించేస్తాను. సార్ సాయంకాలం చూస్తాం, తెల్లారు చూస్తాం సార్. ఏంటమ్మా కంగారు, ఇక్కడే మాకు పనులు చచ్చిపోతున్నాం. ఈ మాట చెప్పండి. నమ్మకం వాషింగ్ నెంబర్ ఇచ్చారు అన్న, మేడం వచ్చారు. నేను మీరు మేడం ఫోన్లో మాట్లాడుతున్నా, వాళ్ళు వాళ్ళందరికీ తీసుకుని వచ్చారు. నేను చెప్పాలి సమాధానం. చేయలేదని కాదు. విషయం ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు, మీరు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరు కూడా వెళ్ళారు, మేడం కూడా వెళ్ళారు. అది అదే విషయాన్ని చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దానికి డీటెయిల్ తీసుకురావాల్సిన అవసరం ఫోన్ చేసింది. నడుచుకొని చైర్మన్ గారు మీరు అపార్థం చేసుకోకండి. చైర్మన్ గారు అక్కడ దగ్గరికి మేము వస్తున్నాం. 4 డేస్ల రాత్రి 4 ఆడవాళ్ళు బిందులు ఏంటమ్మా మా పట్టి మీరు ఏం చేస్తున్నారు, మాకు మంచి తాగడానికి మంచిది లేవు, మేము ఏం చేయాలని వస్తే అమ్మా మేము వస్తున్నాం, చైర్మన్ గారు చేస్తానన్నారు. ఏ మేడం 3 రోజులు మొన్న కూడా ఫోన్ చేస్తే 3 రోజులు అయిపోతుంది అన్నాను. ఇప్పుడు 4-5 రోజులు కాంట్రాక్ట్ పిలవాలి ఇవ్వాల్సి వస్తున్నారు. మేడం గారు మీకు ఫోన్ చేసినప్పుడు 3 రోజులు అయిపోతే 3 రోజుల వరకు మొదలెడతారు మేడం గారు చెప్పారు. రాలేదు, రాకపోతే అడగాలి కదా, చేయాలి కదా. మాట్లాడతారు, చేసేవాడిని అడుగుతారు, చేయమని ఎవడు మాట్లాడరు. చేసేవాడు చెడగొట్టుకుంటారు, మాట్లాడతారు. అలా మా సమస్య చేయండి సార్, చేయమని అడుగుతున్నారు. ఒక 4-5 రోజులు రాలేదన్నారు. మళ్ళీ వచ్చి వేసారు కదా. బాబు సైలెంట్ గా ఉండండి. మేడం పిలిచిన సార్ చెప్పారండి, చైర్మన్ గారు ఏదో ఎగ్జిట్ చేస్తారని ఆ మాట కూడా చెప్పారు మాకు. దానికి ఆయన చెప్పలేదని మనం అనుకోవడం. ఒకరితో మాట్లాడుతుంది తీసుకుంటున్నారు. మీరు కనుక్కోండి. అమ్మ తినకం కూడా పైపులు
ఎంత హీనంగా చేస్తున్నా ఎవరు మహేష్కి కొన్ని చెప్పాలి. ఆ. ఏదైనా విషయం మాట్లాడు, పోట్లాడితే పని అవదు. ఏదైనా మాట్లాడుకుంటే పని అవుద్ది, ఇట్లా ఆగం చేస్తే మాత్రం పనులు అవ్వవు. అసలు ఒకటే జరగదు. ఒకటే గుర్తు. ఏంటంటే సార్ సమస్య మేము తీవ్రంగా ఉంది కాబట్టి మేము చేయని వాళ్ళం అయితే మేము రెస్పాండ్ అవ్వని వాళ్ళం అయితే ఓకే మాట్లాడతారా కాదండి. నేనే కనుక ఆల్రెడీ 2 months నా జెండాలు పెట్టాను. వాళ్ళు నీటి కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు సార్. మీరు ఒక్క గంట చెప్పండి సార్. అరే అక్కడ మాట్లాడుతుంటే ఓ వాగినట్టు చెప్పండి, మీరు చెప్పండి. వాస్తవంగానండి ఈ చైర్మన్ గారు వాళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు ఏదో రకంగా అక్కడ డ్రింకింగ్ వాటర్ వాళ్ళు జనరల్ ఫండ్ నుంచి అసలు కేక్ అంటూ సామాన్యంగా పెట్టరు. అతి ముఖ్యమైనది ప్రజలకు అవసరం ఎందుకనే పెడతారు. ఎందుకంటే 10 లక్షల రూపాయలు ఎటు పెడితే నెల జీతం ఇలాగా అయిపోద్ది శానిటరీ సిబ్బంది. అంతకు మించి రావు ఇంటి పనుల రూపంలో కూడా, అంత మించి అయినా సరే పెట్టాడు. అది ఆల్రెడీ టెక్నాలజీ అంటకి వెళ్ళింది. రాగానే మొదలేస్తాం. మన దరిద్రం ఏంటంటే 2 నెలల నుంచి ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి ఎక్కడా కూడా పైపులు తయారీ లేదు. దానికి సంబంధించిన మెటల్ రావట్లా. ఇప్పుడు ఎక్కడో చోట పైపులు చూసాను మీకు వేయాలి. ఎక్కడో చోట స్టాకులు బద్దలు అడుగుతున్నాడు చెప్పి వేయాలి. పగిలిపోయి వేయండి. పైపు లైన్ పగిలిపోయి పెట్టి 3వ దగ్గర పోయింది, కొబ్బరి రావట్లేదు అని చెప్పండి. చెప్తే అడగండి సార్. 3 రోజుల్లో స్టార్ట్ చేస్తాను మేము ఎట్లా అడగాలి మీరు? అనేది ఏంటంటే వాస్తవం తెలియదు కాబట్టి కనుక్కోండి. అయిపోయింది బ్రదర్. అది కనుక్కున్నాం. ఓకే సార్ ఈ రోజు కూడా మా చేయననే మాటలు అది నేను మాత్రం చెప్తాను. ఈ రోజు కూడా మేము దాదాపు సంవత్సరం బట్టి తిరుగుతున్నాం. ఈయన వచ్చిన చేయదనే మాట అన్నా అది మాత్రం అదంతా ఒప్పుకోనండి. అసలు చేయమని అనలేదండి, చేస్తా అన్నారు. ఈ ప్రాబ్లం మనకు తెలియదు. ఏదన్నా సమస్య వస్తే దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని పని అదే చేయాలి. ఇప్పుడు అంతా చూద్దాం సార్. అంతేగాని పక్కా తప్పకుండా నాయకత్వం అవదు. ఎప్పుడు మాట్లాడతారు సార్ చెప్పండి మీరు. అమ్మ తినగలరా? బిల్లు ఎప్పుడు వచ్చినా అరే బాబు అది శాంక్షన్ అయింది మీరు వేసి చేస్తున్నానమ్మా. వెనకండి ఐరన్ ఇక్కడ సింహాద్రియా వైజాగ్ సింహాద్రి అనుకుంటా. ఇక్కడే రా మన కొండపల్లిలో ఆయన పేరు ఏంటి షాప్ పేరు? శాంక్షన్ అంటే ఎన్ని రోజులు అయితే ముందే మీరు చెప్పండి. 4 రోజులు 3 రోజులు పట్టింది. మరి 2 రోజులు అయితే ఆయన 4 రోజులు ఇంక్లూడింగ్ చేస్తే నంబర్ చూసి చేస్తాను. వాళ్ళు ఏ విషయమైనా ముందుకు వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మాకు రాట్లా మీరేం చేస్తున్నారని అడుగుతున్నారు. వాళ్ళు కూడా తీసుకొచ్చేసింది. ఉన్న వెసులుబాటు ఏంటంటే జలాలు ఊరు పక్క బాగుపెడితే వాడు తీసుకుపోయి చెరువుల్లో మునిగిపోయే చోట ఏం చేద్దామండి, వైసీపీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న మాట చెప్తున్నా, ఒక చిన్న మాట. 5 లక్షల రూపాయల పొలం 30 లక్షలు నేను 5-6 లక్షల రూపాయల పొలం 30 లక్షల రూపాయలకు అన్నారు. వాళ్ళకి సెంట్ ఇచ్చారు. సెంట్ లో 10 లక్షలు పెట్టి నీళ్ళు కట్టుకున్నాం. సెంటు 52 లక్షల సెంటు కాదు. 2 లక్షలు